కృతజ్ఞురాలు. ఒకానొక అరణ్యానికి సమీపాన కుటీరంలో ఒక 10 ఏళ్ల బాలుడు నివసిస్తూ ఉండేవాడు. అరణ్య ప్రాంతంలోనే ఉన్నప్పటికీ వాడికి సరస్వతి కటాక్షం కలగటం చేత వరప్రసాదంగా సమస్త విద్యలు వచ్చేసాయి. అన్ని విద్యలతో పాటు మంత్ర విద్యలో కూడా నేర్పు కలిగింది. అడవిలో ఉండే పక్షుల భాషలు, జంతువుల భాషలు అన్ని వాడికి తెలుసు. తన విద్యలన్నీ వాడు పరోపకారం కోసమే వినియోగించేవాడు. అందుచేత ఆ బాలుని అందరూ బాలయోగి అని పిలుస్తూ వచ్చారు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ మటమటా కాస్తున్నది. చెట్టు నీడను కూర్చుని ఉన్న బాలయోగికి చిన్న కునుకు పట్టింది. ఆ కునుకు గాఢ నిద్రగా మారింది. మంచి నిద్రలో ఉన్న బాలయోగికి ఏదో వికృతమైన శబ్దం వినిపించి మెలకు వచ్చేసింది. ఏమిటా అని లేచి చూశాడు. అది ఒక స్త్రీ కంఠం. రక్షించు రక్షించు అంటూ విలపించే ఆర్తనాదం. ఆశ్చర్యపోతూ ఆ శబ్దం వచ్చిన దిక్కుకు వెళ్ళాడు బాలయోగి. అక్కడ చెట్టు చాటును నక్కి ఉన్న ఒక సుందరాంగి భయంతో కంపించిపోతూ అడవి వంక దీనంగా చూస్తోంది. నన్నేదో తరుముకుంటూ వస్తోంది. దాక్కునేందుకు తావు చూపించి రక్షించు మహానుభావా అంటూ కడుపు కరిగిపోయేటట్టు ప్రార్థించింది. ఎవరా తరుముకొచ్చేది? ఎందుకలా వస్తున్నది అంటూ ప్రశ్నలు వేశాడు బాలయోగి. ఇప్పుడేమీ అడక్కండి. శుక్రదేశ ప్రభువు కుమారుడు భీకరేశనుడు ఒక యక్షకన్యను పెళ్లాడదామనుకున్నాడు. తరువాత ఆయన మనసు నా పైన చిక్కుకున్నది. అందుకని ఆమెకు నా పైన ద్వేషం పుట్టింది. ఆమె నన్నేం చేసినా చేయగలదు అని చెప్పింది ఆవిడ. మరైతే భీకరసేనుణ్ణి పెళ్లాడాలనుందా నీకు అని మళ్ళీ అడిగాడు బాలయోగి. వాడు కురూపి. వాడిని చేసుకోవటానికి ఏ ఆడది ఇష్టపడదు. యక్షకన్యకు ఇష్టం లేదు. కానీ వాడు ధనవంతుడు. ధనం కోసమే ఆమె అతనిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది అని చెబుతూ, స్వామి ఇంకా జాగు చేయకండి. కంటపడితే నన్ను ప్రాణాలతో వదలదామె. రక్షించండి. రహస్య స్థలం ఏదైనా చూపించండి అంటూ ప్రాధేయపడింది. జాలిపడ్డాడు మన బాలయోగి. వెంటనే ఆమెను తన కుటీరానికి వెంటబెట్టుకు వెళ్ళాడు. లోపల నుండి కమండలంతో మంత్రజలం పట్టుకువచ్చి ఆమె మీద చిలకరించాడు. మరుక్షణంలోనే ఆ సుందరకన్య అందాలు చిందేటి ఒక తుమ్మెదగా మారిపోయింది. గూంకారం పెట్టుకుంటూ పోయి పువ్వుల మీద వాలి వాటిలోని మకరందాన్ని చవి చూడసాగి, సరే ఈ తుమ్మెద ఈ సమీపంలో తోటల్లోనే సంచరిస్తూ ఉంటుంది కదా అని అనుకున్నాడు బాలయోగి. అంతలోనే గాజులు గలగలా వినిపిస్తూ యక్షకన్య అతడి ఎదుట ప్రత్యక్షమైంది. ఈ దారిన ఎవరైనా మానవకన్య రావటం చూచావా అని అడిగింది గద్దించే దూరంలో. బాలయోగి బిత్తరపోతూ లేదు అన్నాడు. తప్పించుకోవడానికి చూచావంటే కుదరదు. నిజం చెప్పు. ఆమెను ఎక్కడ దాచావో చెప్పు అంటూ ఆ యక్షకన్య అతన్ని నిలదీసి అడిగింది. నాకు తెలియదుగాక తెలియదు అని అనేశాడు బాలయోగి. అంతలో తుమ్మెద వచ్చి ఊరుకోక యక్షకన్య ముక్కు మీద పుటుక్కుమని కుట్టింది. యక్షకన్య దానివైపు తీవ్రంగా చూచి, ఓసి నీవేనా, చూసుకో నిన్నేం చేస్తాను అంటూ హూంకరించింది. యక్షకన్యను కుట్టిన ఆ తుమ్మెద అల్లిబిల్లిగా తిరుగుతూ పోయి మెల్లగా బాలయోగి కుటీరం ప్రవేశించింది. కుటీరంలో ఒక చిన్న గదిలో బల్ల అమర్చి ఉంది. బల్ల మీద వ్రాత పరికరాలున్నాయి. తుమ్మెద సరాసరి అక్కడికి వెళ్లి సిరాబుడ్డిలో కాళ్ళు ముంచింది. బల్ల మీద ఉన్న తెల్ల కాగితం పైన వంకర టింకరగా గీతలు పెట్టింది. ఆ గీతలు పరిశీలనగా చూస్తే బాలయోగి భాషలో కృతజ్ఞురాలను అని అర్థమిచ్చేటట్లు ఉన్నది. ఇలా గీతలు గీయటం పూర్తి కాగానే ఏదో ఒక గొప్ప విధి నెరవేర్చినట్లుగా తృప్తితో సంతోషంతో చెట్టు చెట్టుకు పువ్వు పువ్వుకు తిరుగుతూ సాగిపోయింది. అక్కడ కసిపూనిన యక్షకన్య ఊరికే ఉండలేదు. తనకు నేస్తాలైన కందిరీగలను పిలిచింది. అందాలు చిందేటి ఒక తుమ్మెది ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా అయినా పట్టి గూట్లో చిక్కించుకుని అది దొరికిన వెంటనే నాకు కబురు పంపించవలసిందని నా ఆజ్ఞగా సాలిపురుగులన్నిటికీ చెప్పిరండి అన్నది. తక్షణమే ఈ కబురు అడవిలోని సాలీళ్ళన్నిటికీ అందించినాయి ఆ కందిరీగలు. మరికొద్దిసేపటికే మన తుమ్మెద తిరుగుతూ తిరుగుతూ ఒక పరమసుందరమైన పువ్వుల గుత్తు మీద వాలింది. అక్కడ ఒక సాలీడు పట్టుదారాలతో ఉచ్చుపన్ని అక్కడే కూర్చున్నది. తుమ్మెద కంటపడగానే అది అనేక విధాలుగా దాన్ని పొగుడుతూ తీయటి మాటలు చెప్పి, మా ఇల్లు చూద్దు గాని లోపలికి రా అని పిలిచింది. అమాయకమైన తుమ్మెద సాలీడు మాటకు ఉబ్బిపోయి లోపలికి వెళ్లి గూట్లో ఇరుక్కుపోయింది. దాని రెక్కలకు కాళ్ళకి ఉచ్చులు బిగిసిపోయినాయి. అందుచేత అది కాస్త కూడా కదలలేకపోయింది. యక్షకన్య పోగానే తుమ్మెదను వెతకటం కోసం బయలుదేరాడు బాలయోగి. ఎంతకు తుమ్మెద కనపడలేదు. పువ్వు పువ్వు వెతికాడు. ప్రతి సాలిగూడు పరిశీలించాడు. చివరకు అది ఇరుక్కుపోయిన ఈ సాలిగూటికి వచ్చి చూశాడు. తుమ్మెద కంటబడినందుకు ఆనందమైంది. కానీ అది ఇలా ఇరుక్కుపోవటం చూచి చెప్పలేనంత కోపం వచ్చింది. వెంటనే సాలిగూటిని వేళ్లతో చుట్టుబెట్టి స్వరూపం లేకుండా నాశనం చేశాడు. తుమ్మెదను తాకి మంత్రం జపించాడు. తక్షణమే అది మామూలుగా
ఆనాటి కన్య రూపం పొంది చిరునవ్వు నవ్వుతూ ఎక్కడికో ఎగిరిపోయింది. బాలయోగి ఆశ్చర్యంతో చూచాడు. బాగా యోచించగా తన మంత్రంలో పొరపాటు వల్ల ఆ తుమ్మెద మానవ కన్యగా మారిపోయినప్పటికీ రెక్కలు మాత్రం అలానే నిలిచిపోయినట్లుగా గ్రహించాడు. ఆ కన్య ఎగిరిపోతూ నవ్విన చిరునవ్వు మటుకు అతని హృదయం మీద అచ్చుపడిపోయింది. ఎందుచేత ఆమె మారు మాట్లాడకుండా ఇంత ఉపకారం చేసినా తనకు కృతజ్ఞత అయినా తెలపకుండా వెళ్ళిపోయిందా అని ఆలోచించుకుంటూ అతను తన కుటీరం చేరుకున్నాడు. గదిలోకి వెళ్ళి కాగితం పైన గీతలు చూచుకోగానే అతని కన్నుల వెంట అప్రయత్నంగా జలజలమంటూ కన్నీరు రాలిపోయినాయి. అవి ఆనంద బాష్పాలు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.